హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కాలీఫ్లవర్ పకోడా చేద్దాం. ఎంతో బాగుంటుంది రుచిగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఒక గిన్నెలో నీళ్ళు పోసి గిన్నెలో బాయిల్ చేసుకోవాలి కాలీఫ్లవర్ని. ఇంకా ప్రెస్ చేసుకోవాలి లోపలికి, మొత్తం పోవాలి కదా కాలీఫ్లవర్ లోపలికి. తర్వాత నీళ్ళు వేసుకుని ఇంకా దీన్ని వేరే గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, గరం మసాలా, కొరియాండర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొంచెం టర్మరిక్, తర్వాత ఈ పౌడర్ దొరుకుతుంది సూపర్ మార్కెట్లో, అది వేసుకున్నాను. బాగుంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దాని తర్వాత కలిపేయాలి. వేసుకున్న తర్వాత చూసారా, ఇలా బాగా కలిపాక మళ్ళీ కొంచెం వేసుకోవాలి. ఇంకా బాగా మిక్స్ చేయాలి. మళ్ళీ చేశాక మళ్ళీ ఇది బూస్టెడ్ పౌడర్ అన్నమాట, ఇది వేసుకున్నాను కొంచెం. బాగుంటుంది ఇది వేసుకుంటే టేస్ట్. మళ్ళీ ఒకసారి కలిపేయాలి. చూసారా, ఇలా కలిపాక కొంచెం నిమ్మరసం వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి అంతా. బాగా మిక్స్ చేశాక ఫుడ్ కలర్ కొంచెం వేసుకొని కలుపుకున్నాక కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. పెట్టిన తర్వాత కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకొని ఇది హీట్ అయ్యాక ఇంకొకటిగా కాలీఫ్లవర్ని ఇలా వేసుకోవాలి. బాగా నూనెలో బాగా వేయించుకోవాలి. చూసారా, ఇలా బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, మన సింపుల్ కాలీఫ్లవర్ పకోడా రెడీ. నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.